రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టుపై ఏపీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ వెంటనే ఆపేయాలని ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టడంపై ఈఏసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. డీపీఆర్ మాటున చేసిన పనులన్నింటినీ ఆపి ఆ ప్రాంతాన్ని పూర్వస్థితికి తేవాలని ఆదేశించింది ఈఏసీ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టుపై ఏపీకి చుక్కెదురైంది. పర్యావరణ అనుమతులపై ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అక్రమంగా చేపట్టిన ఆ ప్రాజెక్టుకు ఇప్పుడిప్పుడే ఈసీ అనుమతులు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ప్రాజెక్టును ఆపాలంటూ కాంగ్రెస్ సర్కారు చేస్తున్న పోరాటం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా రాసిన లేఖల ఫలితంగా ఏపీకి ఈఏసీ వార్నింగ్ ఇచ్చింది. ఈ ఏడాది జనవరి 10న ఢిల్లీలో జరిగిన ఈఏసీ మీటింగ్ లో ఆ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతుల టర్మ్స్ అండ్ రిఫరెన్స్ ను మార్చాలని నిర్ణయించింది. ఆ మీటింగ్ కు సంబంధించిన మినిట్స్ ను ఫిబ్రవరి 27న విడుదల చేసింది ఈఏసీ. ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండానే ఏపీ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును చేపట్టిందని పర్యావరణ మంత్రిత్వ శాఖతో పాటు ఈఏసీ మెంబర్ సెక్రటరీ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికైనా దీనిపై రైతు గవినోల శ్రీనివాస్ పిటిషన్ మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతున్నాయని కమిటీకి వివరించింది. ఆ వాదనలను పరిగణలోకి తీసుకున్న ఈసీ కావాలంటే ముందు ప్రాజెక్టు సైట్ ను పూర్వస్థితికి తీసుకురావాలని తేల్చి చెప్పింది. ప్రాజెక్టుకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కోసం చేపట్టిన పనులు డీపీఆర్ కు అవసరమైన దానికన్నా ఎక్కువగా ఉంటే చర్యలు తప్పవని ఈఏసీ హెచ్చరించింది. రాయలసీమ లిఫ్ట్ పనులు చేపడుతున్న ప్రాంతాన్ని పూర్వస్థితికి తీసుకురావాలని ఆదేశించింది. ఈసీ అప్లికేషన్ సమయంలో అఫిడవిట్ రూపంలో ఏపీ అండర్ టేకింగ్ ను సమర్పించాలని తేల్చి చెప్పింది ఈఏసీ. డీపీఆర్ అవసరాలకు మించి పనులు జరగలేదంటూ ఉన్నత స్థాయి అధికారి సంతకంతో అఫిడవిట్ ను ఇవ్వాలని వివరించింది. దానికి పూర్వస్థితికి తీసుకొచ్చిన పనులకు సంబంధించిన ఫోటోలు, తీసుకున్న చర్యలు, రిస్టోరేషన్ కోసం ఎంచుకున్న పద్ధతులు వంటి పూర్తి వివరాలను అఫిడవిట్ కు జత చేయాలని స్పష్టం చేసింది. అఫిడవిట్ లో ఉన్నదానికి భిన్నంగా ప్రాజెక్టు సైట్ లో పనులు జరిగినట్టు తేలినా, తప్పుడు సమాచారం ఇచ్చినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ అంశాలన్నింటి ఆధారంగా జనవరి 10న నిర్వహించిన మీటింగ్ లో నిర్ణయించినట్టుగా ప్రాజెక్టు టర్మ్స్ అండ్ రిఫరెన్స్ ను పూర్తిగా మార్చాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈసీకి అప్లై చేసుకోవడానికి ముందు ఏపీ ప్రాజెక్టు సైట్ లో చేపట్టిన తాత్కాలిక నిర్మాణాలన్నింటినీ తొలగించాల్సిందేనని ఈఏసీ స్పష్టం చేసింది. డీపీఆర్ ప్రిపరేషన్ కోసమే చేశారని చెబుతున్న పనుల వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా ఉండాలని తేల్చి చెప్పింది. తవ్విన ప్రాంతాలను పూర్తి చేయాలని, డీపీఆర్ కోసం ఆ ప్రాంతంలో ఇంకా ఏమేం పనులు చేశారో వాటన్నింటినీ పూర్వస్థితికి తీసుకురావాలని స్పష్టం చేసింది. ఈసీ కోసం అప్లికేషన్ పెట్టుకునే సమయంలో అన్ని నిబంధనలను పాటించాలని తేల్చి చెప్పింది. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ 2026 నిబంధనలకు లోబడి డీపీఆర్ కోసం సైట్ లో పనులు చేసినట్టుగా నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ను తీసుకురావాలని సూచించింది ఈఏసీ. ఆ సైట్ లో కేంద్ర పర్యావరణ శాఖ, సిడబ్ల్యూసీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ జాయింట్ ఇన్స్పెక్షన్ తర్వాత అందుకు అనుగుణంగానే ఎన్ఓసీని తీసుకోవాలని చెప్పింది. కేంద్ర పర్యావరణ శాఖ రీజనల్ ఆఫీసర్ దానికి నోడల్ ఆఫీసర్ గా ఉండాలి. ప్రాజెక్టు చేపడుతున్న ప్రాంతంలో పర్యావరణ నష్టం జరగలేదని జాయింట్ ఇన్స్పెక్షన్ టీం నిర్ధారించింది. ఒకవేళ ఏదైనా నష్టం జరిగినట్టు తేలితే అందుకు అనుగుణంగా దానిపై వివరాలను రిపోర్టు రూపంలో సమర్పించాలి. సైట్ రీస్టోరేషన్ కోసం ఏపీ తీసుకున్న చర్యలు, ఫోటో ఎవిడెన్సులు, రీస్టోరేషన్ పద్ధతులపై సమగ్రమైన రిపోర్టును కేంద్రానికి సమర్పించాలి. దాంతోపాటు ఈఏసీ సూచించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ను పర్యావరణ శాఖ సమీక్షించి సైట్ ఇన్స్పెక్షన్ కు అనుగుణంగా సర్టిఫికెట్ ను తీసుకోవాలని ఈఏసీ స్పష్టం చేసింది. పర్యావరణ చట్టాలను ఏపీ ఉల్లంఘించిందన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇలాంటి కీలక సమయంలో కాంగ్రెస్ సర్కార్ కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కును కాపాడేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఎన్జీటీ, పర్యావరణ శాఖ, కృష్ణా బోర్డు, కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ బలమైన వాదనలు వినిపించడంతోనే ఏపీ విషయంలో ఈఏసీ ఈ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఎన్జీటీ ఉత్తర్వులను సమీక్షించిన ఈఏసీ ఏపీ నిబంధనలను ఉల్లంఘించి ప్రాజెక్టు చేపట్టిందన్న నిర్ణయానికి వచ్చిందన్నారు ఉత్తమ్. రాయలసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని తాము అడ్డుకోకుంటే రాష్ట్రంలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో సాగు, తాగునీటికి ఎన్నో ఇబ్బందులు ఏర్పడేవని తెలిపారు. ఏపీ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ప్రాజెక్టుకు కేంద్రం పర్యావరణ అనుమతులను నిరాకరించడం కాంగ్రెస్ సర్కారు విజయమని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంతర్రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించి ఏపీ ప్రాజెక్టును చేపట్టిందని పలుమార్లు కేంద్రానికి తాను ఫిర్యాదు చేశానని, దాంతోపాటు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా కేంద్రానికి కూడా లేఖ రాశారని గుర్తు చేశారు. కేఆర్ఎంబీ అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండానే ఏపీ ఈ ప్రాజెక్టును చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు ఉత్తమ్.